143 కొట్టారు న్యూజిలాండ్ వాళ్ళు. 8 వికెట్లు పడిపోయాయి. ఇక నెక్స్ట్ రచ్చే ఉంటుంది. ఇండియా విన్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. నేను కూడా ఆల్రెడీ మౌంట్ అయితే రెడీ చేసేసాను. చూసారు కదా, మొబైల్ మౌంట్ ఆల్రెడీ నేనైతే స్టిక్ చేసేసాను. మామూలుగా చూడట్లేదు రారే, మోగుతున్నారా మామూలు. ఇండియా గెలిచింది. ఆల్రెడీ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయింది. మన బైక్ని అయితే రెడీ చేసేసాం. ఇప్పుడైతే ఇండియా గెలిచిందే కదా, హైదరాబాద్లో ఎలా ఉంటుందో రచ్చ చూపిస్తాను మీకు. ఫుల్ సెలబ్రేషన్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ప్రజెంట్ నేను వచ్చేసి అయితే చైతన్యపురి మెట్రో దగ్గర ఉన్నా. చూస్తున్నారు కదా నా ముందు ఎంత ట్రాఫిక్ ఉందో. చైతన్యపురి మెట్రో నుంచి దిల్షుక్ నగర్ మెట్రో వరకు అయితే ఫుల్ ట్రాఫిక్ అన్నమాట. దిల్షుక్ నగర్ ఏరియాలో వచ్చేసి అందరు స్టూడెంట్స్ ఉంటారు. ఎక్కువ వచ్చేసి కోచింగ్ అకాడమీస్, అలాగే స్టడీ సర్కిల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అందుకనే ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ అనేవి ఉంటారన్నమాట. స్టూడెంట్స్ అందరూ ఒక్కసారిగా బయటకు వచ్చి దిల్షుక్ నగర్ మెట్రో కింద అయితే ఎంతలంటే వేలాది మంది స్టూడెంట్స్ ఉన్నారన్నమాట. వాళ్ళందరూ అయితే బయటకు వచ్చేసారు. ఇండియా విన్ అవడంతో వాళ్ళ హ్యాపీనెస్ని ఇలా రోడ్డు మీద చూడండి, ఎంత ట్రాఫిక్ జామ్, ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ చేస్తున్నారు. అందరూ వాళ్ళ హ్యాపీనెస్ని అయితే ఇలా తెలుపుకుంటున్నారు ఫుల్ రష్తో. పోలీస్ వాళ్ళు అయితే చాలా కంట్రోల్ చేస్తున్నారు. టపాసులు పేలుస్తున్నారు, రాకెట్లు వేడిస్తున్నారు. బట్ ఇక్కడ చిన్న మిస్టేక్ ఏంటంటే, ఎంజాయ్ చేయడంలో అస్సలే తప్పులేదు, ఫుల్గా ఎంజాయ్ చేయాలి. బట్ ఇలా రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ చేసి ఎంజాయ్కి చేయకూడదు. అంటే కొందరు, అంటే స్టూడెంట్స్ అని కాదు, కొందరు ఉంటారన్నమాట. అంటే చిల్లర చేసేవాళ్ళు, రోడ్ల మీద బైక్లతో స్టంట్స్ వేసేవాళ్ళు ఇలా చేస్తుంటారు అన్నమాట. వాళ్ళ వల్లనే రోడ్ అనేది చాలా ట్రాఫిక్ జామ్ అనేది అవుతుందన్నమాట. నా ముందు అయితే ఒక స్కూటీ వెళ్తుంది. ఆ స్కూటీ మీద అయితే ఫ్లాగ్ పట్టుకొని అయితే వాళ్ళు వెళ్తున్నారు. ఇది కదా అసలైన ఎంజాయ్మెంట్ అంటే. ఇండియా కప్పు కొట్టిందని ఎంజాయ్ చేయడం అంటే ఇలా చేయాలి. అంతేగాని రోడ్ల మీదకి వచ్చి ట్రాఫిక్ జామ్ చేసి పబ్లిక్ని ఇబ్బంది పెట్టి అది కాదు ఎంజాయ్మెంట్ అంటే. ఇది అసలైన ఎంజాయ్మెంట్. ఎస్ గాయ చూస్తున్నారు కదా, సేమ్ నాలాగనే సైలెంట్గా ఎంతో ప్రశాంతంగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట మన వాళ్ళు. ఇది కదా అసలైన ఎంజాయ్మెంట్ అంటే. ప్రత్యక్షంగా అందరూ గ్రౌండ్లో ఉండి అక్కడ ఎంజాయ్ చేస్తుంటే, పరోక్షంగా అయితే ఇండియా మొత్తం ఆల్ ఓవర్ ఇండియా కోట్ల మంది అయితే ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట. చూసారుగా ఇంతకుముందు కార్లో వెళ్ళే వాళ్ళు కూడా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా అయితే ఇండియా గెలిచినందుకు అయితే ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. ఇవాళ అయితే ఉమెన్స్ డే అన్నమాట. ఉమెన్స్ డే రోజు అయితే ఇండియా అయితే T20 వరల్డ్ కప్ అయితే గెలుచుకుందన్నమాట.
మన ఇండియాకి మరొక T20 వరల్డ్ కప్ అందించిన మన క్రికెట్ ప్లేయర్స్ అందరికీ హార్ట్ఫుల్గా నేనైతే కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటున్నాను. అలాగే క్రికెట్ లవర్స్కి ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ సెలబ్రేషన్ని నేనైతే ఇలా జరుపుకున్నాను. వీడియో అయితే చూశారు కదా, మరి మీరు ఎలా జరుపుకున్నారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ చూస్తుంటే లాస్ట్ క్యాచ్, న్యూజిలాండ్ వికెట్ పడ్డ లాస్ట్ క్యాచ్ ఎవరు పట్టారో అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. నేను మీ వెంకట్ నాయక్. జై శ్రీరామ్, జై సేవలాల్.